హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను మంచి టిప్ చెప్తాను, నిజంగా ఉపయోగపడే టిప్పు. మనం బయట తిరుగుతున్న బ్యాక్ యార్డ్లో తిరుగుతున్న చీమలు వచ్చినాయండి కొంచెం బాగాను. అందుకని నేను ఈ చిన్న బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూను బేకింగ్ సోడా వేశాను. ఈ బేకింగ్ సోడా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ అని ఒక బాక్స్ పెడతాము స్మెల్ రాకుండా ఉంటుందని. ఇది ఇలా జస్ట్ అలా ఓపెన్ చేసేసి పెడితే ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉంటుందని పెడతా ఉండే. అది 1 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూను మన పంచదార అండి, అది 1 స్పూను వేసి 2 మిక్స్ చేసేసి అది చీమల దగ్గర పెట్టేస్తే కంప్లీట్ పోయినాయండి. ఇది ఇక్కడ నిన్న పుట్ల చీమలు లక్షల్లో ఉన్నాయండి. నేను ఇలా పెట్టాను. అసలు చక్కగా ఇప్పుడు చూస్తే 1 అర తప్పితే లేవండి. మేము రోజు ఇక్కడ 1 గంట అలా బయట చల్లగాలికి కూర్చుంటాము. అసలు నేను కూర్చోలేకపోయాను, అసలు కూర్చోవాతి కాలేదనమాట. అప్పుడు నేను ఇది పెడితే చక్కగా అన్నీ చిటుక్కుని మాయమైపోయినాయండి. అందుకని ఇప్పుడు ఇదిగో చీమలు ఇలా నా ఒక్కదానికే కాదు కదా, ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది కదా అని అందరికీ షేర్ చేద్దామని తీశాను వీడియో. ఇదిగోనండి వాళ్ళు ఇప్పుడు మీ ఎదురుగా పెట్టాను కదా, ఈవినింగ్ చూడండి చక్కగా మాయమైపోతున్నాయండి. ఇదిగోనండి నేను చీమలకు పెట్టాను కదా, వాళ్ళు చెక్ చేద్దామండి. అసలు అదిగోనండి ఒక్క చీమ కూడా లేదండి. నిన్న కదిలించగానే పుట్ల బయటకు వచ్చినాయి కదా, అసలు ఇప్పుడు చూడండి ఒక్కటి కూడా లేదు. వచ్చినా కానీ 1 అరే కానీ అసలు లేవన్నమాట. ఇలా నేను 3 ప్లేసెస్లో పెట్టాను కదండి, 3 ప్లేసెస్లోనూ ఇలాగే అస్సలు లేవన్నమాట. సో ఇట్ ఈస్ గుడ్. చెప్పటం కాదు, మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. నిజంగా కనుక మీకు ఈ టిప్ ఉపయోగపడితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నిజంగా చాలా మంచి టిప్ అండి, భలే ఉపయోగపడింది నాకు మాత్రం. మీకు కూడా ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.